అండ్ కొన్ని ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది నా దగ్గర, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి వెళ్దాము. సో నేను మీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేసుకుని వచ్చాను నేను. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇటు నుంచి స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టం అండి. ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ హీరోయిన్ ఏం చెప్తే కాదు ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయండి. ఇందాక హీరోతో స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి. ఓకే. సో లెఫ్ట్ నుంచి కాబట్టి ఫస్ట్ క్రష్ ఎవరు? పేరు చెప్పాలా? హీరోయిన్ పేరు చెప్పేది. హీరోయిన్ పేరా? ఓకే. హీరోయిన్ కాదు, ఫస్ట్ క్రష్ ఉన్నారు, అది ఎవరైనా ఉండొచ్చు కదండి. ఎవరైనా పర్లేదంటే థ్యాంక్స్. అసలు మరి ఇది ఇద్దరు కలిసి ఆడుతున్నారు కదా, సపోర్ట్ చేసుకోవాలి కదండి. ఓకే. ఫస్ట్ చిన్నప్పుడు సోనాలి బింద్రే. ఓకే, ఫస్ట్ క్రష్ ఎవరు? లేదు. ఎవరు ఫస్ట్ క్రష్ ఉంటారు కదండి, ఎవరు లేకపోవడం ఏంటి? సో ప్రెసెంట్ క్రష్ ఎవరు పోనీ? అది కూడా లేదు, క్రష్ లేదు. ఓకే, ఫస్ట్ క్రష్ ఫస్ట్ క్రష్ లేట్ ఆర్తి అగర్వాల్. ఓకే. ఇఫ్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బీ? నైస్. నథింగ్ అండి, నేను వచ్చినప్పుడే ప్లాన్ బి లేకుండే నాకు. ఐ వాంట్ టు డూ దిస్ ఓన్లీ, ఇంకేం ఆప్షన్స్ లేవు నాకు. కానీ స్టిల్ స్టిల్ హైపోథెటికలీ మేబీ అంటే స్పోర్ట్స్ మ్యాన్. ఏ స్పోర్ట్స్ బాగా? టెన్నిస్. యా. సో మీరు ఇఫ్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బీ? ఇప్పుడైతే తెలియదు యాక్చువల్లీ. మేబీ మార్షల్ ఆర్ట్స్. అది మాత్రం చెప్పకండి, అదే కదా. లా చదువుతున్నా, సో మేబీ లాయర్. ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ అవునా? నన్ను అడుగుతున్నా. లేదు. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ నా వైపు చూసి అంటే సడన్గా లాయర్ అనేటప్పటికి ఓకే. ఇఫ్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బీ? మోటివేషన్ స్పీకర్. అవునా, సూపర్. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను క్లాస్లో. కొన్ని ఇప్పుడు జనరేషన్కి కొన్ని తక్కువ అవుతున్నాయి. పర్లేదు, నేను చెప్పగలిగితే చెప్తా. నేను చాలాసార్లు స్ట్రెస్లో ఉన్నప్పుడు హీ హెల్ప్ మీ అవుట్. థ్యాంక్ యూ ఫర్ పబ్లిక్లీ అక్నాలెడ్జింగ్. సో వన్ హీరోయిన్ యూ వాంట్ టు డూ ఏ లవ్ స్టోరీ విత్? అమ్మా, అమ్మో, ఇప్పుడు సడన్గా అడిగితే ఏం గుర్తుకురాదు. లవ్ స్టోరీ చేయాలని తెలుగేనా? సమంత. సో వన్ హీరో యూ వాంట్ టు డూ ఏ లవ్ స్టోరీ విత్? మేబీ మేబీ దుల్కర్ సల్మాన్. ఓకే కన్మని దుల్కర్ సల్మాన్. ఓ సూపర్. సో వన్ హీరోయిన్ యూ వాంట్ టు డూ ఏ లవ్ స్టోరీ విత్? అనంతిక సనిల్ కుమార్. ఆల్రెడీ చేశారు కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోలో హీరో. ఫుల్ ఫ్లెడ్జ్డ్. నైస్. సో డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్. ఇలాంటి ఒక రోజు వస్తుంది నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యాడు కానీ ఇది ప్రిపేర్ అవ్వాలి. ఓకే, వన్ వర్డ్లో వన్ వర్డ్. డ్రివెన్. ఓకే, అంటే నేను అనుకుంటున్నాను. సో మీరు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్. శుద్ధి. అలా నాకు కూడా హెల్ప్ చేయొచ్చుగా. ఇందాక చేశారు కదా మొత్తం. సో డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్. ఎంటర్టైనింగ్. సో ఇప్పుడు ఇటు నుంచి సిక్స్ ప్యాక్ ఆర్ ఫుడీ అంటే ట్రై చేయడం, లైక్ దాన్ని ఏమంటారు, ఎక్సర్సైజ్ ఆర్ ఫుడ్ అంటే రెండిట్లో అంటే ఏదో ఒకటి. అయితే ఆ ఎక్స్ట్రీమ్ లేదా ఈ ఎక్స్ట్రీమ్, ఏదో ఒకటే. ఎందుకంటే సిక్స్ ప్యాక్ ఫుడ్ మానేయాలండి, ఫుడ్డే కదా, వాటర్ కూడా మానేయాలి. సో ఈ క్వశ్చన్ మీకు లేదు కాబట్టి మీకు అంటే యూజువలీ ఐ లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఓన్లీ. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఐ హ్యావ్ సీన్. సో నాకు జిమ్ బాయ్. ఐ లవ్ వర్కింగ్ అవుట్. ఐ లవ్. ఓకే ఫైన్. సో మోస్ట్ యూజ్డ్ ఎమోజీ, దాన్ని పెట్టి చూపించాలి.
ఫోన్లో పెట్టి మీకు పంపిస్తాను. ఫోన్లో కాదు, అది ఓకే. ఆ ఎమోజీ ఎక్స్ప్రెషన్ పెట్టాలి. లాస్ట్ 2 weeks అయితే ఇట్స్ జస్ట్ బిన్ అది ఓవర్వెల్మ్డ్ ఇమోషనల్ ఉంటుంది కదా, లైక్ ఇలా ఇలా పెట్టి ఏదో బేబీ ఫేస్. లాస్ట్ 2 weeks కాదు, మోస్ట్ యూజ్డ్. మోస్ట్ యూజ్డ్ ఏముంటుంది ఇమోజీస్ ఇదే కదా. అదే నాకు రష్మిక గారి లాగా రావట్లేదు. అది పెట్టడం యాక్చువల్లీ చాలా ఈజీ కదా. ఓకే అదే అదే ఈజీ అన్నాడు కదా, ఎక్కువ ఆడతాడు, అదే ఎక్కువ వాడతాను. సో మోస్ట్ యూజ్డ్ ఎమోజీ మేబీ దట్ స్మైల్ థింగ్, లైక్ ఒక స్మైల్ నుంచి ఇక్కడ నుంచి వాటర్. అది ఒకసారి జస్ట్ ఎక్స్ప్రెషన్ ఒకసారి పెట్టచ్చు కదా. అంతే ఏముంది, లైక్ జస్ట్ అంతే కదా, స్మైల్ అండ్ అంతే, ఇక్కడ నుంచి వాటర్. ఓకే, సో మీరు ఆ బ్లష్ స్మైల్. ఓకే, మోస్ట్ చూపియాలి కదా. ఇదో ఎమోజీ ఉంటుంది. అదే అదే సూపర్. అండ్ ఏ సీక్రెట్ టాలెంట్ ఫ్యాన్స్ డోంట్ నో, అంటే ఎవరికి ఆడియన్స్కి తెలియని ఒక సీక్రెట్ టాలెంట్ ఏంటి మీలో? ఇట్ ఇస్ స్టిల్ సీక్రెట్, నాకు కూడా తెలియదు అది ఇంకా. అంటే అంటే మేబీ టెన్నిస్ ప్లేయర్ అన్నాను కాబట్టి ఐ ప్లే ర్యాకెట్ స్పోర్ట్స్ వెల్, టెన్నిస్ కానీ టేబుల్ టెన్నిస్ ఐ ప్లే దెమ్ వెల్. యా. సో మీకు మీ చాలా ఉంటాయండి సీక్రెట్ టాలెంట్స్. అందరికీ తెలియదు అంటే మేబీ ఐ వాజ్ అ వాలీబాల్ ప్లేయర్. యా, ఇప్పుడు చాలా అయింది కానీ. సో మీకు సీక్రెట్ టాలెంట్ హూ డజంట్? మెమరీ అండి. ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ మెమరీ. యా, సూపర్. సో లాస్ట్ 2 questions ఇంకా. యా, రీసెంట్గా చూసిన మీమ్ ఏంటి? బ్లాంక్ ఉన్నా బ్రో. రీసెంట్గా చూసిన మేము రీసెంట్గా వాడిన పోనీ వాడిన మీమ్ వాట్సాప్లో పంపించుకుంటాను. వాట్సాప్లో అంటే బ్రహ్మానందం గారి చాలా వాడుతుంటాం, లైక్ ఇవన్నీ అలా ఉంటాయి కదా అదర్స్లో, అలాంటివి చాలా పంపిస్తుంటాను. ఓకే ఫైన్. సో మీరు రీసెంట్గా ఏమన్నా? లేదు. అసలు క్వశ్చన్ అడగకముందులే లేదు. ఓకే, సో మీరు ఏదన్నా రీసెంట్ మీమ్స్? స్కందాలో రామ్ గారిది ఒకటి ఉంటుందండి, ఇలా ఆయన తలదించుకుని చూస్తూ ఉంటాడు, బాగానే ఎక్స్ట్రాలు అని ఉంటుంది. నేను రీసెంట్గా చూసింది, రీసెంట్గా వాడింది, ఎప్పటి నుంచో వాడేది ఈ మధ్యకాలంలో అదే అనమాట. అది కాకుండా ఇంకోటి ఉంటుంది బోయపాటి శ్రీని గారిది, అది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా ఉండాలి. ఈ 2 రీసెంట్గా ఎక్కువ వాడుతున్నాను నేను, అంటే టెక్స్టింగ్లో కూడా. యా, సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి, బట్ ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్. అంటే అందరు ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. ఫేవరెట్ హీరో ఇస్ ఆల్వేస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఫర్ ఎవర్. సో ఎందుకు ఇష్టమో జస్ట్ డిస్క్రైబ్ ఇన్ ఒక 30 seconds అలా. అంటే నాకు సినిమా పిచ్చి వచ్చిందే మహేష్ బాబు గారు వాళ్ళండి. ఓకే. మురారి సినిమా నుంచే నాకు సినిమా అనే ఒక పిచ్చి మొదలైంది. అప్పటిదాకా నేను ఎప్పుడన్నా ఏదో చూసేవాడినేమో కానీ ఒక మెమరీ అనేది లేదు. ఆ సినిమా చాలా బలంగా నాలో అలా నాటుకుపోయింది. అప్పటి నుంచి నేను మహేష్ బాబు గారు ప్రతి సినిమా నేను ఫస్ట్ డే చూస్తా. నేను అందరు హీరోలవి చూస్తా, వేరే హీరోలవి 4 AM చూస్తే మహేష్ బాబు గారు 1 AM చూస్తా, అంతే డిఫరెన్స్. సూపర్. అందుకు మెయిన్లీ ఏంటంటే ఆ పిచ్చి మొదలైంది ఆయన వల్ల కాబట్టి అదే స్ట్రాంగ్ రీజన్. సూపర్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోయిన్స్ అడగకూడదండి ఫేవరెట్ హీరో ఎవరు, సేఫ్ ఆన్సర్లు ఇవ్వాలి. అదే 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 మోహన్ లాల్. సూపర్. సో మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే మామూలు అబ్సెషన్. 30 seconds చెప్పాలంటే సింపుల్గా, చిన్నప్పుడు నేను పెరిగిన ప్లేస్లో థియేటర్స్ లేవు, మేము రెంటల్ స్టోర్స్కి వెళ్ళేవాళ్ళం. నాకు తెలియదు సినిమాలు ఓన్లీ ఫ్రైడే రిలీజ్ అవుతాయని, సో మేము సాటర్డే వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ నాకు హార్ట్ బ్రేక్ అయ్యేది. ఎవ్రీ వీక్ వెళ్ళి ఒకటే క్వశ్చన్ అడిగేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయా? ఎవ్రీ వీక్, సంవత్సరానికి ఎన్ని వస్తాయి? 1 2 వస్తాయి. సో ఐ వాజ్ అబ్సెస్డ్ విత్ హిమ్ టు ద పాయింట్ ఈవెన్ మై డాడ్ గాట్ వరీడ్, వీడు ఏం చేయడు, వీడు చదవడు, వీడు ఏం చేయడు. ఐ యూస్ టు ఫాలో తారక్ ఫ్యాన్స్ ఒక వెబ్సైట్ ఉండేది, అవన్నీ అంటే అబ్సెషన్ పాయింట్ వరకు ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు
సూపర్. సో ఇందులో మనం చూసుకుంటే లవ్ స్టోరీ కూడా మంచిగా ఉన్నట్టుంది. సో మీ ముగ్గురు కలిసి ఒక వాట్ ఈజ్ మెంట్ బై లవ్ అనేది ఒక్కొక్క వన్ వర్డ్లో నాకు చెప్పండి. యా, వాట్ ఈజ్ మెంట్ బై లవ్? వన్ వర్డ్లో చెప్పలేండి, 2 సెంటెన్సెస్లో చెప్తా. మనం జనరల్గా ఏంటంటే ఎదుటి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ వాళ్ళు మారాలి అనుకుంటాము. సో లవ్ ఏంటంటే రివర్స్, మనం ఎదుటి వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ కోసం మనం మారాలి, ఇది లవ్. సో మీరు అసలు ఇటు ఇటు చూస్తున్నారు. అవునా? మీరు బాగా నేర్చుకున్నారు. స్కిప్ లేదు, మీరు చెప్పాలి. మీరు చెప్తే లైక్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వెయిట్ మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది చాలా మంది. లవ్ ఇస్ ఎవ్రీథింగ్. సరే పోనీ లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పండి. లవ్ గురించి వద్దు కానీ ఎందుకు అవుతుంటే లవ్ ఫెయిల్యూర్ చెప్పండి. వాట్? ఎందుకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతారు అమ్మాయిలు, అది చెప్పండి. అమ్మాయిలు ఎందుకు పోతున్నావు అని? ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్, ముందుది కాదు. యా, దీని ముందు క్వశ్చన్ ఈజీ కదా, Yeah. క్వశ్చన్. అంతే ఇక్కడికి దేర్ ఇస్ వన్ మోర్. చెప్పు లవ్ అంటే. ఓకే, సేమ్ అదే. నేను 3 లైన్స్లో చెప్పాను, 1 వర్డ్లో చెప్పాను.